డాక్టరేట్ పట్టా పొందినటువంటి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిద్రలో ఉన్న మెలకువలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తలుచుకొని గజగజ వణికిపోతూ జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించటం కోసమని ఎంత నీచమైనటువంటి చర్యలకైనా పాల్పడటానికి సాహసించేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున మళ్ళీ ఒక కొత్త డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎప్పుడు బెయిల్ పిటిషన్లు వేసినా వెంటనే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కుమ్మక్కైపోయినాయి. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు, రేపు తొందరలో కలిసిపోతాయి, వీళ్ల నైజాన్ని ఎండగట్టాలా అని ఏదో ఒక రూపేణ తనకు కావలసినటువంటి ప్రసార పత్రికా యాజమాన్యులతో కలిసి కుట్ర చేసి కొన్ని జాతీయ పత్రికలు తనకు కావలసినటువంటి వాళ్లతో కూడా చర్చించి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసిన ప్రతిసారి ఇంగ్లీషు మాధ్యమంలోనూ అదే రకంగా తనకు కావలసినటువంటి తెలుగు ఎల్లో మీడియాలోనూ పని కట్టుకొని కథనాలు రాయించేటువంటి సంస్కృతి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కాయ అనేటువంటి కుటిల విమర్శలకు దారి తీస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలము జైల్లో ఉండాలన్నదే నీ లక్ష్యమా, నీ కోరిక, నీ తపన? జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం నిబంధనలు అనుసరించి బెయిలు రాకుండా చేయాలని ఎన్ని రకాలుగా కుట్ర పన్నాలనో అన్ని రకాలుగానూ కుట్రలు పన్నుతూనే ఉంటావా? ఇప్పటికే అకారణంగా అన్యాయంగా మీ కుట్రలకు బలైపోయి మీ ఒత్తిళ్లకు అనేక రకాలైనటువంటి రూపాలలో జరిగినటువంటి ఒత్తిళ్ల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి 90 రోజుల లోపల బెయిలు రావాల్సినటువంటి వ్యక్తికి ఇప్పటికి దాదాపు 1.5 సంవత్సరాలుగా బెయిలు రాకపోవటానికి ప్రధానమైనటువంటి కారణభూతం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు తప్ప మరొంకొక్కరు లేదు అన్నటువంటి విషయం జగమెరిగినటువంటి సత్యం. కాంగ్రెస్ పార్టీతో అడుగడుగునా కుమ్మక్కు రాజకీయాలు చేసినటువంటి వాడివి నీవు చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డటువంటి క్షణం నుంచి తొలి రోజుల్లో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేసినటువంటి మాట సాక్షాత్తు నీ సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో జరిగినటువంటిది వాస్తవం కాదా? నీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా నీ పార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిన మాట వాస్తవం కాదా? కడప జిల్లాకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో అది జగన్మోహన్ రెడ్డి విజయమ్మ గారి ఉప ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో మిలాఖాతై నీ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కనీయకుండా చేసినటువంటి ఘనత నీది కాదా? సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నటువంటి వాడివి నువ్వు కాదా? అడుగడుగునా అది మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యాన్ని తగ్గించడం కోసమని ఎన్ని రకాలైనటువంటి నీచపు ఎత్తుగడలైనా చేసినటువంటి వాడివి నువ్వు కాదా? చీకట్లో చిదంబరాన్ని కలుస్తున్నటువంటిది నీవు కాదా? చిదంబరాన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబల్యాన్ని అడ్డుకట్ట వేయటం కోసమని బెయిల్ రాకుండా చేయటం కోసమని ఎన్ని రకాలైనటువంటి నీచపు ప్రయత్నాలు చేయాలనో అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వాడివి నువ్వు కాదా? 2012 అక్టోబర్ నెలలో చిదంబరాన్ని నీ ఎంపీ నామా నాగేశ్వరరావు కలిగించిన తరువాతనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ అటాచ్మెంట్ వచ్చినటువంటి మాట వాస్తవం కాదా? నీవు ఢిల్లీకి వెళితే చిదంబరాన్ని కలిశావని నాతో టచ్లో ఉండు అని చెప్పినటువంటి వ్యక్తి సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా చిదంబరం కాదా? చిదంబరంతో నిరంతరం చర్చల్లో పంచుకుంటున్నటువంటిది నువ్వు నీ పార్టీ.
నీవు Z+ కేటగిరీలో ఉన్నటువంటి వాడివి, నువ్వు ఢిల్లీకి వెళితే కొన్ని గంటలు మాయమైపోతావు. ఎక్కడికి పోయినావు అని ఎవరినైనా అడిగితే ప్రైవేటు కార్యక్రమాలని చెబుతున్నారు. నీకు ప్రత్యేకించి ప్రైవేటు కార్యక్రమాలు ఏముంటాయి? Z+ కేటగిరీలో ఉన్నటువంటి నువ్వు కన్నం దొంగలాగా అందరినీ వదిలేసి దొంగ పనులు చేయటం కోసమని చిదంబరం దగ్గరికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, జగన్మోహన్ రెడ్డిని ఎట్టోగట్ట ఎదుర్కోగలిగితే నా ఒక్కడి వల్ల కాదు, మీరు కూడా కలిస్తేనే నేను జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యాన్ని అడ్డుకోగలం, కనుక ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేయడానికన్నా నేను సిద్ధంగా ఉన్నా, నక్క కంటే ఎక్కువ తెలివి నాకు, కుక్క కంటే ఎక్కువగా విశ్వాసంగా మీతో ఉంటా, కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవటం కోసమని మీరు సహాయం చేస్తే అని ఎన్ని రకాలైనటువంటి కుయుక్తులు పన్నాలనో అన్ని రకాలైనటువంటి కుయుక్తులు పన్నుతూ నీ పొలిటికల్ బిజినెస్ బినామీ అయినటువంటి సుజనా చౌదరిని అడుగడుగున ఇదే కార్యక్రమాలకు వినియోగించినటువంటి మాట ఢిల్లీలో కోడెత్తి కూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేయంగానే చంద్రబాబు నాయుడుకు గజ 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 ఒడుకొస్తుంది. దానికోసమని ఆ బెయిల్ నివారించడం కోసమని బస్సు యాత్రను అర్ధాంతరంగా ఆపేశాడు. వచ్చినాడు, సమాలోచనలు చేస్తున్నాడు. నేను వారం రోజుల లోపల ఢిల్లీకి వెళ్తానంటున్నాడు. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల్లో అహ్మద్ పటేల్ దగ్గర నుంచి సోనియా గాంధీ వరకు అందరినీ కలిసి, అమ్మా జగన్ బెయిల్ వస్తే కొంపలు అంటుకుపోతాయి, కనుక బెయిల్ రాకుండా ఉండటం కోసమని న్యాయస్థానాలనైనా ప్రభావితం చేసి తీరాల్సిందే అనేటువంటి కుట్ర రాజకీయాలు చేస్తున్నటువంటి వాడివి నువ్వు. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాదా? చట్టం బెయిల్ ఇవ్వదా? ఇవ్వకూడదు నువ్వు కోరుకుంటావు. సరే, 15 నెలలుగా అన్యాయంగా, అక్రమంగా, రాక్షసంగా తప్పుడు కేసులు బనాయించుకొని, తప్పుడు కేసులు వేసి, అభియోగాలు మోపి జైల్లో పెట్టి ఇప్పటికీ కూడా జగన్ కు బెయిల్ వచ్చేస్తా ఉంది అని షర్మిలమ్మ చెప్తా ఉంది అంటారు. ఒక నమ్మకం. భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద సామాన్య పౌరునికి ఉన్నటువంటి నమ్మకాన్నే షర్మిలమ్మ గాని మేము గాని చాలా దృఢమైనటువంటి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారికి చట్టం, న్యాయం బెయిల్ ఇస్తుంది అన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఉంటాం. ఇంతకుముందు కూడా ఉన్నాం. నీ కుట్రల వలన, నీ కుయుక్తుల వలన గతంలో బెయిల్ రాకుండా పోయింది. మాకైతే నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఈ దేశంలో అన్ని అంగాల కంటే అత్యున్నతమైనటువంటి అంగము వ్యవస్థ, సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం అన్నటువంటి నమ్మకం మాకున్నది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టే పాజిటివ్ దృక్కోణంతో జగన్ కు బెయిల్ వస్తుంది. ఇక ఏ చట్టము కూడా ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి అడ్డుకునేటువంటి ప్రసక్తి ఉన్నప్పటికీ, పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాకుండా చేయటం కోసమని ఎంత నీచానికైనా ఒడగట్టేటువంటి సంస్కృతి, నైజం నీది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటేనే నీ పబ్బం గడుపుతుంది అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వాడివి నువ్వు. ఈయనంట సమన్యాయం కోసమని ఢిల్లీకి పోతానని మళ్ళా ఒక చిన్న అట్లా కొట్టాడు నిన్న లీకు. ఒరి నీ పాసుగుల సమన్యాయము ఇంకా చేయలేరు కాబట్టే సమైక్యాంధ్ర అనవలసినటువంటి అగత్యం వచ్చిందిరా మనము. వాడు ఇంకా సమన్యాయం చేసేటువంటి తీరు లేడు. ఏకపక్షంగా ఈ రాష్ట్రాన్ని రెండుగా నిట్ట నిలువున తెలుగు తల్లి గుండెల్ని చీల్చి వికృత వికటాట్టహాస రాక్షసానందాన్ని పొందుతోంది కాంగ్రెస్ పార్టీ. దానికి పూర్తిగా ఒత్తాసు పలికినటువంటి వాడివి. ఈ రాష్ట్రం విభజన జరిగిపోవాల్సిందే అని కోరుకున్నటువంటి నీచుడివి నువ్వు. సమన్యాయమని ఇప్పుడు నువ్వు వెళ్తావా? నువ్వు సమన్యాయానికి కాదు వెళ్ళేది. జగన్మోహన్ రెడ్డి బెయిలును అడ్డుకోవటం కోసమని ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేయగలమో అన్ని రకాల మంత్రాంగాలు సోనియా గాంధీ దగ్గర నుంచి చిదంబరం వరకు, షిండే వరకు, అహ్మద్ పటేల్ వరకు వీళ్ళని కలిసే కార్యక్రమాలే పెడతాడు. ఆయన టపుక్కున మాయమైపోతాడు. ఢిల్లీకి పోతానే కొన్ని గంటలు రోజుకు వీళ్ళని కలిసే కార్యక్రమాలు పెట్టుకుంటాడు. నువ్వు ఎన్ని రకాలైనటువంటి నీచపు ఎత్తుగడలు వేసినా,
నువ్వు చిదంబరంతో చీకటి ఒప్పందాలు చేస్తున్నావు అన్నటువంటి విషయం లోక విదితం. నీవు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో బంధించవచ్చునే కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి జనామోదాన్ని బంధించేటువంటి శక్తి నీకు సోనియా గాంధీకి ఇద్దరికీ లేదు. చంద్రబాబు నాయుడు మీకు రాదు. మేము కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి శత్రువులంగా పోరాడుతున్నటువంటి వాళ్ళం. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నట్టేట ముంచినటువంటి సోనియా గాంధీకి ఎదురెడ్డి ధీరుల్లాగా పోరాడుతున్నటువంటి వాళ్ళం మేము. 9 సంవత్సరాలు అధికారంలో ఉండి పూర్తిగా జనరంజకంగా పాలించటంలో విఫలమైపోయి 9 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా జనానికి అన్యాయం చేయగలరు అని నిరూపించినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడే. ప్రతిపక్షంలో ఉన్నా కూడా జనానికి వ్యతిరేకంగా పనిచేయగలము అని నిరూపించినటువంటి వాడివి నువ్వు. జగన్మోహన్ రెడ్డికి చట్టం, న్యాయబద్ధం, ధర్మం బెయిలు ఇచ్చి తీరవలసిందే అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళం మేము. మాకు ఎవరితోనూ ప్రలోభాలు పడవలసినటువంటి పని లేదు. ఒకరి ప్రలోభాలకు, ఒకరి ప్రాభవానికి తల వంచి నడ్డిని వంగేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు కాదు మా నాయకుడు. మా నాయకుడు ఒళ్ళంతా గుండె కలిగినటువంటి వాడు, ఒళ్ళంతా వెన్నుముకగానే బ్రతుకుతున్నటువంటి నాయకుడు. అందుకే సోనియా గాంధీని నీ అధికార ప్రాబల్యాన్ని ఎదిరించి నిలిచి అన్యాయంగానైనా కూడా జైల్లోనే ఉండటానికి ఇష్టపడుతున్నాడు. జైల్లో ఉండే పోరాటాలు చేస్తున్నాడు. ప్రభుత్వం మెడలు వంచటానికి ధీరోదాత్తమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నాడు. లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ప్రజల పక్షాన ప్రజల్లో ఉండి రణరంగంలో తేల్చుకోండి అనని మాకు హితబోధ చేసి ఉద్యమ ఉద్యుక్తుల్ని చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీలాగా నంగి మాటలు. ఈయనంట బస్సు యాత్ర చేశాడు, సమన్యాయమంట. ఈ రాష్ట్రాన్ని విభజించేసి విభజనకు ఈ ప్రజలు మంచోళ్లు కాబట్టి, ఈ ప్రజలలో ఇంకా అమాయకత ఉన్నది కాబట్టి, మానవ విలువలు ఉన్నాయి కాబట్టి నువ్వు చేసినటువంటి ద్రోహానికి ఏమీ అనకుండా పోనీల పిచ్చోడన్న మాట్లాడుకొని పోతా ఉంటాడులేనని వదిలేశారు. లేకపోతే చాటలతోనూ పొరకలతోనూ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి. ఈయన అంటాడు తోక కత్తిరిస్తా, మీ అంతు చూస్తా అని ప్రజల్ని బెదిరిస్తాడండి. నీ పాసుగుల నీకు అసలు మనిషి ఎంత పొడవో అంతకంటే ఎక్కువ తోకున్నటువంటి వానర జాతికి చెందినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. నీవు పిచ్చి గొంతులు వేస్తాడావు జనం మధ్యకి వెళ్ళి. నువ్వేమో విభజనకు అనుకూలంగా లేఖలిస్తేవి, నేను సమన్యాయమని మళ్ళా బస్సు ఎత్తుకొని తిరిగితేవి. అయినా జనం మంచోళ్ళు కాబట్టి గమ్మునే ఉన్నారు. మా తోకలు కత్తిరిస్తాడంట, మా అంతు చూస్తాడంట. అంటే మా అంతు చూసే అంత హింసాత్మక రాజకీయాలు చేయాలని తలుస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఎంత అన్యాయమో చూడండి. ఎంత హింసా ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తో చంద్రబాబు నాయుడు. ఈయన రాజశేఖర్ రెడ్డి నన్ను చూసి భయపడేవాడు అని అన్నాడు. ఇంకొక మాట, కొన్ని పసుగుల అంత పెద్ద అంటురోగాలు ఉన్నాయా నీకు? రెడ్డి భయపడే అంత అంటురోగాలు ఏం తగిలించుకున్నావు స్వామి నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఏందయ్యా ఈ బాధ? నీ బాధ ఏంది అసలు? జగన్మోహన్ రెడ్డిని చూస్తే నీకెందుకు అంత వణుకు? ప్రతిపక్షంగా ఉందో లేదో తర్వాత అయినా కూడా అయితే ఆ హోదా మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నీకు కల్పించడు. ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్షంలో నీ శాసనసభ్యులు 5 మందో 6 మందో కూర్చోవటం మాత్రం గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలంటే నీ శక్తి, సోనియా గాంధీ శక్తి ఇద్దరు కలిసినా సరిపోదు. చంద్రబాబు నాయుడు ఇంతకాలం జైల్లో పెట్టగలిగినావు. నీ వలనే శంకర్రావు
తో పిటిషన్లు వేయించినటువంటి వాడివి నువ్వు, ఇంప్లీడ్ అయినటువంటి వాడివి నువ్వు. ఆ తర్వాత నీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, నువ్వేమో రహేజా, ఐఎంజీ, ఏలేరు స్కామ్, లిక్కర్ స్కామ్ వీటిలతో భయపడి వణికి సోనియా గాంధీతో కలిసి మిలాఖాతై నీ మీద ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ చేస్తారనని మా విజయమ్మ గారు హైకోర్టుకు వెళ్లిన క్షణం నుంచి వణికిపోయి నువ్వు సోనియా గాంధీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యం నీది. కానీ మేం ధైర్యంగా ఎదురొడ్డినాం, సోనియా గాంధీని ఢీకొన్నాం, బయటికి వచ్చినాం. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమని పార్టీ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి, పెట్టినాడు, నిన్ను ఎదిరించినాడు కాబట్టే మిమ్మల్ని జైలుకు వెళ్ళినాడు. ఇంత పెద్ద అపవాదాలు మీ ద్వారా వేయించుకొని మమ్మల్ని కుమ్మక్కు రాజకీయాలంటావా? మేము లొంగిపోయినామంటావా? బెయిలు వేయంగానే కలిసిపోయినారు కాబట్టి బెయిలు వచ్చేస్తుందని మీ ఎల్లో మీడియాలో కథనాలు రాయిస్తావా? మీ ఎల్లో మీడియా కథనాలు ఎన్ని రాసినా జగన్మోహన్ రెడ్డిని గురించి ఈడీ అటాచ్మెంట్కు సంబంధించి ఈ మధ్యన తక్కువైపోయింది స్పీడు అనే. స్పీడు ఎంత పెంచాలో కూడా ఎల్లో మీడియానే రాస్తాడండి. స్పీడు పెంచలా, బెయిల్ వచ్చేస్తాదేమో, బెయిల్ తొందరగా వచ్చే అవకాశం ఉంది అని తెలియంగానే చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర ఉంటే బస్సు యాత్ర ఆపుతాడు, పాదయాత్ర ఉంటే పాదయాత్ర ఆపుతాడు, లేకపోతే పొలిట్ బ్యూరోనంతా తన దగ్గరికే పిలిపించుకుంటాడు, ఏమేం మాట్లాడాలో చెప్తాడు వాళ్లకు, ఈ రకంగా చేయండి, ఈ రకంగా రాయించండి అని. ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీనీడ జరుపుతున్నటువంటి వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడే. కాంగ్రెస్ తో పూర్తిగా కుమ్మక్కు రాజకీయాలు చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడే. రేపు టీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలుస్తుందో లేదో చెప్పలేము కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం 100% కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయేటువంటి అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఏమీ కానీయకుండా జైల్లోనే ఉంచదాము అని వాళ్ళు చెబితే వెంటనే కలిపేదానికి కూడా సిద్ధం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో. అది చంద్రబాబు నైజం. నీ కుయుక్తుల్ని మొత్తం తెలుగు జాతి అంతా కూడా చూస్తోంది. విభజన ద్రోహివి నువ్వు. నిన్ను మంచివాళ్లు కాబట్టి ప్రజలు క్షమించి వదిలేస్తున్నారు. నీకు ఒకటే ఒక శిక్ష వేస్తారు ప్రజలందరూ కలిసి, రేపు సార్వత్రిక ఎన్నికల్లో నీ పార్టీని ఊరి తీస్తారు. నాతో రోజు టచ్లో ఉన్నాడు అని చెప్పింది చిదంబరం చంద్రబాబు నాయుడిని. మాకెవరికి అవసరం లేదు. అది కూడా చంద్రబాబు నాయుడు పుట్టించినటువంటి పుకారండి. అవునండి, మేము కలిసాం, నేనే కలిసాం. అదేమన్నా నేరమా? విభజన చేసింది అన్యాయము. మేము విభజన అన్యాయం అని చెప్పి కలిసినాం, దాన్ని పేపర్లకు అందరికీ మీడియా ద్వారా చెప్పినాము. నేనేనండి వెళ్ళింది. వాళ్ళు అట్లాగే చెప్తారండి, వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు అలాగే చెప్తున్నారు కాబట్టి మేము ఇలాగ వచ్చి ప్రజలకు వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నామండి. ఏదైనా ఒక కేసుకు ఇంతకాలపు పరిమితి అనేది ఉంటుంది. ఆ పరిమితి అయిపోయిన తర్వాత కూడా వేస్తానే ఉంటారా? ఎన్ని ఛార్జ్ షీట్లు అయినా వేసుకుంటానే పోతా ఉంటారా? ప్రోగ్రెస్ స్లో డౌన్ అయింది. మినిస్టర్స్ కూడా కొంతమంది అరెస్ట్ కావాల్సినప్పటికీ కావాల్సినటువంటి ప్రశ్న మమ్మల్ని అడిగితే ఆ టైంలో షర్మిల ఎలాంటి కమెంట్స్ బెయిల్ కి సంబంధించి చేయడం, మరి అంత నీచానికి వడగొడుతున్నటువంటి చంద్రబాబు నాయుడిని అడగాల్సినటువంటి ప్రశ్న నన్ను అడిగితే నేనేం చెప్పాను? కోర్టులను కూడా నేను ప్రభావితం చేయగలనని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మేం కాదు, మాకు నమ్మకం ఉంది. ఆ మాట కూడా చెప్పినాను నేను మీతో. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అండ్ బెయిల్ కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేసే కమెంట్స్ చేయడం తప్ప అండి? మీరు ఒకవేళ అరెస్ట్ అవుతారు, మీ తండ్రి రేపు మా కొడుక్కి బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పటం ఏమాత్రం చట్ట వ్యతిరేకం అవుతుందా? ఏమన్నా
అంతకంటే దారుణం మరొకటి ఉందా? బెయిలు రాకుండానే ఒక కేసులో అరెస్ట్ అయితే బెయిలు రాకుండానే ఉంటుందా? ఉన్నట్టుండి మాట్లాడు 15 నెలల తర్వాత మాట్లాడతాం. ఏమయ్యా మీకు యావజ్జీవ శిక్ష వేసే దానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నారా? మీరు వాళ్ళకే నా సమాధానం. మీరు వారి వాయిస్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి నా సమాధానం ఎలా వాళ్ళ మాట అన్నదని చెప్తున్నారు కదా, అందుకు వాళ్ళకి నా సమాధానం అది. యావజ్జీవితము బెయిలు రాకుండా చేయాలని చట్టాలను సవరించండి. సవరించుకో చంద్రబాబు నాయుడు, రేపు నీవు అధికారం వస్తే. అయ్యా 4 నెలల్లో మీరు ఫైనల్ ఛార్జ్ షీట్ వేయాలని అయిపోయింది, టైం అయిపోయింది. మేము పాజిటివ్ గా ఉండటం వల్ల మాది ఎక్కడ అన్యాయం ఉన్నది? ఒక చంద్రబాబుకే వస్తుందట కులికినట్టు. సుప్రీంకోర్టు 4 నెలలు టైం ఇచ్చింది, 8వ తారీఖులో ఛార్జ్ షీట్ కంప్లీట్ అయితే